అందరి మధ్యన ఉంటూ మనం ఎట్లయితే శ్వాసించడం మర్చిపోతలేమో కదా. నిన్న ఫుట్బాల్ ఆడుతూ ఆడుతూ శ్వాసించడం మర్చిపోయాడు మా ఆయన, చచ్చిపోయాడని ఎవరు చెప్పారుగా. అందుకే అది మన చేతిలో లేదు, అది ప్రకృతి చేతిలో పెట్టుకుంది. అది అవును. హృదయ స్పందన, కాలేయం యొక్క పని, శ్వాసక్రియ, ముఖ్యమైన పనులేవి నీ చేతిలో పెట్టలే ప్రకృతి. పెడితే కథం చచ్చిపోతుండే. చాలామంది హఠాత్తుగా నిన్న సాయంత్రం మాట్లాడుతూనే ఉన్నాడు, అప్పుడే మర్చిపోయాడంట శ్వాస తీసుకోవడం, చచ్చిపోయాడు. నువ్వు చేసే పని అయితే శ్వాస తీసుకోవడం ఖచ్చితంగా చచ్చిపోతుంది. అట్లనే ఇప్పుడు నేను చేసే పని ఏతుందో అది శ్వాసగా చూస్తాను నేను యాక్చువల్గా, అంతే. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అసలు ఇప్పుడు ప్రయాణం చేస్తూ చూస్తుంటుంది, పేపర్లు అయిపోతున్నాయి, ఒక బుక్ రాసిస్తుంది అంటే నేను శ్వాసించినంత సులువుగా దాన్ని తీసుకెళ్తా. తర్వాత దానికి ఈ ప్లేస్లో కూర్చోవాలని కానీ, దానికి ఇలాంటి మానసిక స్థితి ఉండాలని కానీ, ఇలా మూడు ఉండాలని కానీ, నా చుట్టుపక్కల ఇట్లా ఒక మంచి వాతావరణం ఉండాలి, స్క్రిప్ట్ రాసుకుంటే బ్యాంకాక్ వెళ్ళాలి, అంత ఉత్త లఫ్డ్ మాటలు అవన్నీ, అట్లాంటిది ఏమి ఉండదు. అంటే ఈ కుటుంబం నుంచి పారిపోవడానికి దూరంగా అట్లా వెళ్తారు అంతే. లేదన్నా అంటే బ్యాలెన్సింగ్ రావాలి కదా, మీకు వచ్చిన బ్యాలెన్సింగ్ అంతే. నేను అంటున్నా, ఒప్పుకుంటున్నా. ఇప్పుడు లఫ్డ్ మాటలు కాదు అప్పుడు అవి. నేను అంటున్నది నాకు తెలిసినంత వరకు బ్యాంకాక్ వెళ్ళినా కూడా నువ్వు రూమ్లో రాయవలసిందే అంతే, డిస్టర్బ్ అయితే. అందుకని ఆ రూమ్ ఇక్కడ కూడా ఉంది. అట్లా అంటారా? అంటే నువ్వు నిజంగా బ్యాంకాక్లో ఏముండవు, రూమ్లో ఉంటావు లాస్ట్. నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడానికి అక్కడ కూర్చున్నప్పుడు, నేను యాక్చువల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి వీడియో, బట్ ఏం కాదు మళ్ళీ చెప్తా. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడానికి అక్కడ ఒక దగ్గర కూర్చున్నాం, వైజాగ్ బీచ్ ఒడ్డున కూర్చుంటే అన్న ఆర్డర్ ఇచ్చిన టిఫిన్ బాక్స్ ఏం కావాలనేది ఆర్డర్ ఇచ్చి వచ్చి కూర్చొని ఈ బుక్ తీసి పెన్ను పట్టుకొని రాస్తున్నాడు. ఓకే సరే, బుక్ రాయడం ఇదేంది, నోట్స్ రాసుకోవడం కాదు, ఈరోజు ఏం జరిగింది, రాత్రి ఎప్పుడు పడుకున్నా అది కాదు రాసేది. ఎన్ని తేనుపులు తినిపినావు, బుక్ రాస్తున్నాడు, తర్వాత పబ్లిష్ అవుతుంది, ఫైనల్ అవుట్పుట్ ఇది, ఫైనల్ అవుట్పుట్. రఫ్ బుక్ లో రాసే ఫైనల్ కి ఇది రఫ్ అట్లా కాదు, ఇది ఫైనల్ రాస్తున్నాడు. నేను చూస్తున్నా, నేను అసలు మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అన్నను. సాయంత్రం ఎప్పుడో వీలైనప్పుడు మాట్లాడదాం అనుకున్నా, ఇప్పుడు మాట్లాడుతున్నా. సరే బుక్ రాస్తున్నాడు, అన్న టాలెంట్ ఉన్నది, తెలుగు వచ్చు, పదాలు వచ్చు, రాస్తాడు, అక్కడి వరకు ఓకే. నేను షాక్ అయింది ఎక్కడ అంటే, ఆర్డర్ ఇచ్చి వచ్చి కూర్చొని ఇట్లా ఇప్పుడు ఇది ఇక్కడికి పోయిందంటే బ్రెయిన్లోకి ఒక థాట్ వచ్చి ఉంటుంది కదా, అంటే నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నా అని వస్తుంది. ఇంత ఉందని నాకు కూడా తెలియదు. అదే అంటే నేను పక్క కూర్చొని చూస్తున్నా మిమ్మల్ని, ఇట్లా సైలెంట్గా ఉన్నా, లోపల నాకు యుద్ధం జరుగుతుంది, బట్ నేను సైలెంట్గా చూస్తున్నా. ఇట్లా పట్టుకున్నాడు, సునీత వచ్చేదో అడిగింది, ఏదో చెప్పింది, కంప్లైంట్ ఏదో చెప్పింది, ఆన్సర్ ఇచ్చిండు. మళ్ళీ ఇట్లా అంటే అప్పుడే షార్ట్ తీసుకుంటా అని మన సునీత వీడియో ఆన్ చేసింది. ఏం రాస్తున్నావు అని అడిగింది. నాకే డిస్టర్బ్ అవుతుంది, అంటే పెన్ ఇంకా పెట్టలేదు దాని మీద, ఇట్లా పెట్టి ఒక అక్షరం రాద్దామని ఇట్లా, అంటే అలైన్మెంట్ కోసం ఇట్లా మొదలు పెట్టాను ఇట్లా చూస్తున్నాడు. ఇట్లా పెట్టగానే ఏం రాస్తున్నావు అని అడిగింది. ఇట్లా అన్నాడు, చెయ్యి ఇట్లా అన్నాడు, ఇట్లా అని ఇట్లా పెట్టిండు. పెట్టినాక ఒక రెండు పదాలు అయిన తర్వాత మళ్ళీ అడిగింది, వీడియో ఆన్ చేసి ఏం రాస్తున్నావు అంటే మామూలుగా వీడియో కోసం అడుగుతాం కదా, ఇక్కడ ఏం రాస్తున్నావు అంటే షార్ట్ పరంగా ఆమె మాట్లాడుతుంది, ఆమె ఇంటెన్షన్ ఒకటే, ఆమె క్లియర్ ఉంది. అన్న ఇప్పుడు నీకు డిస్టర్బ్ కావాలి కదా మామూలుగా, నాకైతే సపోజ్ నేను అనుకో హ్యాగు అని అంట, అది ఈజీగా వచ్చేసి, ఎందుకంటే నేను ఖచ్చితంగా వచ్చిన ఆలోచన మర్చిపోతా. నేను నిన్న పార్క్లో మాట్లాడుతున్నప్పుడే అన్న ఒక విషయం చెప్తా, నేను మర్చిపోతా, మళ్ళీ మాకు తర్వాత వీడియో చేద్దాం కావాలంటే, నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి ఫాస్ట్గా నాకు వచ్చింది చెప్పేసిన. ఎందుకంటే కొంచెం లేట్ అయితే ఎక్కడ మిక్స్ అవుతుందో అని నాకు భయం. ఈమె మాట్లాడుతుంది, తర్వాత ఇంకెవరో వచ్చి ఆ ఆర్డర్ రెడీ ఉందని వాళ్ళు ఇచ్చారు, తర్వాత ఇంకెవరు వచ్చి మాట్లాడుతారు, వాళ్ళందరికీ చెప్పి వాళ్ళకి కావాల్సిన ఆన్సర్ ఇచ్చేసి మళ్ళీ పెట్టి, నేను ఇది నోట్స్ అయితే రాస్తా, చూసుకుంటూ రాసేది అయితే రాస్తా. ఈ థాట్ని పెట్టడానికి ఇన్ని అడ్డంకులు వస్తుంటే కూడా ఎట్లా రాస్తున్నాడు ఆయన, నాకు అది అర్థమవుతుంది, పిచ్చిలేస్తుంది నాకు. మళ్ళీ రాసుకుంటే బొమ్మలు ఇస్తుంది దాంట్లో ఈ యాప్లో. టిఫిన్ వచ్చిన తర్వాత టిఫిన్ తిని అక్కడ పెట్టి కూర్చున్నాడు, డిస్కషన్ అవుతుంది. మైథిలకి ఏదో అన్నది, ఏదో డైలాగ్ అన్నది, నేను మర్చిపోయినా, అది గుర్తుపెట్టుకుందాం అనుకుని మర్చిపోయినా. అన్న తర్వాత సముద్రం ఒడ్డు, ఇది మంచిది, ఇది సముద్రం ఒడ్డు కూర్చొని రాయడం గురించి అంటే, మన హైదరాబాద్ కూడా సముద్రం ఒడ్డుకే ఉంది, కాకపోతే ఒక 700 కిలోమీటర్ల దూరంగా ఉంది అని అంటే, మైథిలకి అట్లా అనుకుంటే అన్నీ అట్లనే కదా అని చెప్పి ఒక లిస్ట్ చెప్పింది. ప్రతిది ఆకాశం కిందనే ఉంది అట్లా చెప్పొచ్చు కదా, ఎన్ననే చెప్పొచ్చు కదా, అట్లా ఒక లిస్ట్ చెప్పింది. చెప్పిన తర్వాత ఏం ఆన్సర్ చేయాలన్న సైలెంట్ కూర్చున్నాడు. మళ్ళీ ఎవరో వచ్చారు, మళ్ళీ తీసుకొని ఒక లైన్ రాసాడు. రాసిన తర్వాత చూస్తే ఇక్కడ ఏం జరిగిందో ఆ సీన్కి సంబంధించింది ఉంది అక్కడ.
నాకు తర్వాత అర్థమైంది అన్న కంటెంట్ ఇట్లా దొరుకుతుందా రాయడానికి. అంటే అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్లోంచే వచ్చేస్తుంది. ఇది ఎట్లా రాస్తున్నాడు ఒక బుక్ అని. ఇప్పుడు నీవు చెప్పేది నీవే కావాలి, నోరున్న వాళ్ళందరూ ఏదైనా చెప్పవచ్చు, తాగుబోతు పిచ్చివాడు ఆత్మజ్ఞాని అందరూ ఒకేలా. చెప్పే విధానంలో అది మామూలుగా రాసినట్టు ఉండదు. ఇప్పుడు ఇది జనరిక్, ఇది నువ్వు ఎవరు చదివితే వాళ్ళకి అట్లా అర్థమవుతుంది. ఇప్పుడు నేను అక్కడ ఉండి చూసినా కాబట్టి ఈ కాంటెక్స్లోంచి నేను చెప్పడానికి వేరే, నువ్వు అంటున్నావు ఎగ్జాంపుల్ తీసుకొని 10 రకాలు చెప్తున్నావు అది వేరే అని చెప్పినట్టు నాకు అర్థమవుతుంది. అది అవును, అది అర్థమైతే అంటే నేనేం చెప్పినా ఒక మాట, నేనైతే బీచ్ ఒడ్డునే ఉన్నాను అంతే. నువ్వు ఏమనుకుంటావు అది అది కాదు పాయింట్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన శ్రీదేవి గారు, అవునవును అక్కడ కూర్చొని రాసుకోమని, అసలు అదంతా అబద్ధం. అట్లా బీచ్ ఒడ్డునే ఉన్నా నేను, మళ్ళీ దానికి చూసేది జస్ట్ మధ్యన 50 కిలోమీటర్స్ అట్లా. నీవు చెప్పేది నీవే కావాలి, నోరున్న వాళ్ళందరూ ఏదైనా చెప్పవచ్చు, తాగుబోతు పిచ్చోడు ఆత్మజ్ఞాని అందరూ ఒకేలా ఒక్కటే కొన్నిసార్లు మాట్లాడతారు. కానీ ఏ మాట జీవన విధానం నుంచి వస్తుందో అదే నిజమైన మాట. అంటే ఇప్పుడు అన్న నేను ఎక్కడున్నా నది ఒడ్డుకున్నట్టే అని అన్న చెప్పడానికి, అట్నే కంపేర్ చేసుకొని అందరు ఆకాశం కింద ఉన్నట్టే ఎట్లా చెప్పొచ్చు కదా అన్నదానికి తేడా ఉంది అనేదానికి ఇక్కడ టెక్స్ట్ రాసి వచ్చింది. అంటే జెన్యున్లీ నేను బీచ్ దగ్గర ఉన్నా. అప్పుడప్పుడు మనం ఎక్కడికి వచ్చినట్టే చాలా దూరం నుంచి చాలా రోజులు ఉన్నాం కదా, జస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. మళ్ళీ ఇందాక ఈయన వచ్చి లాంగింగ్ లేదా, ఇందాక ఈయన వచ్చి ఇక్కడ కూర్చొని బుక్ చూసి ఇదంతా థింకర్స్ మీరు భలే రాస్తారు థాట్ ప్రాసెసర్ అంటే, నేను థింకింగ్ ఏం చేయాలని అన్నాడు అన్న. థింకింగ్ చేయకపోతే ఎట్లా రాస్తారు అనగానే తీసుకొని అప్పటిదప్పుడే ఒక లైన్ రాసిండు. ఆ లైన్ చదువుతా చూడండి. ఆచరించని వాడు చెప్పిన మాటను ఎవ్వరూ పట్టించుకోరు అని రాసిండు. ఇప్పుడు ఈయన చెప్పిన దానికి ఈ లైన్ సింక్ అయింది, నేను ఆచరిస్తూ చెప్తున్నా కాబట్టి అని సింక్ అయింది. ఎట్ ద సేమ్ టైం పొద్దున రాసిన ఈ 4 లైన్లకి ఇది కంటిన్యూషన్ లా ఉంది. ఎందుకంటే అసలు నువ్వు చెప్తుంటే వాళ్ళు అసలు ఓవరాల్గా అంటే ఇదంతా నా అబ్జర్వేషన్ అన్న. నాకు ఇట్లా దాని ఏమంటారు నాగల్ అవుతుంది బ్రెయిన్ లా. ఇది ఎట్లా జరుగుతుంది ఇది అసలు? తర్వాత ఇందులో అక్కడక్కడ చక్కటి ప్రాస ఉంటుంది. ఇప్పుడు ఈ పేజ్ ఉంది కదా, చూడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు గమనించావా ఈ చాలా 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 ముఖ్యమైన చిన్న విషయాన్ని. సో ప్రపంచం అంతా మనిషి సృష్టి. సో ప్రకృతి అంతా మనిషి సృజించని సృష్టి. అదే మూలానికి ఆధారం, అందరినీ అన్ని ప్రాణుల్ని కలిపే దారం, అన్ని ప్రాణుల పుట్టుకకు ద్వారం, అందులోనే దాగి ఉంది సమస్త జీవన సారం. దాని బాహ్యం సాకారం, దాని అసలు శుద్ధ రూపం నిరాకారం. దాన్ని ఆలోచనగా అనుభవించలేం, ఆలోచనలకు అతీతం. ఏదైనా ఆవిష్కరించాలంటే ఆలోచించు, పరిష్కరించాలంటే ఆలోచించు. కానీ ఊరికే అట్లా ఆలోచిస్తూ ఉండిపోతే ఉత్త పనికిరాని తలకాయలా మారిపోతావు. సత్యం నుంచి శాశ్వతంగా జారిపోతావు. ఆలోచనల్లో స్పష్టత కన్నా, చూడి డైలాగు, ఆలోచనలో స్పష్టత కన్నా ఆలోచన మూలం పట్ల స్పష్టత చాలా ముఖ్యం. అంటే ఆలోచనలో స్పష్టత కాదు, అసలు ఆలోచన ఎందుకు వస్తుందన్న విషయంలో నీకు క్లారిటీ వచ్చేస్తే యువర్ అవుట్ ఆఫ్ ఇట్. యూజువల్గా ఆత్మదర్శనం బుక్లో నేను ఫస్ట్ అన్న కలిసినప్పుడు ఆత్మదర్శనం బుక్ తీసుకున్నా. ఆ బుక్ చదివిన, ఆలోచన వస్తే దాన్ని ఎండ్ చేయాలి, ఎక్కువసేపు నాంచొద్దు, ఖరాబ్ అవుతుంది, మురిగిపోతుంది అని దానిలో రాస్తుంది టెక్స్ట్. ఇప్పుడు నేను నీకు వచ్చిన తెలుసా, ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు రాయని స్టేట్మెంట్ అది. అవును, ఆలోచన యొక్క నువ్వు చేయవలసింది ఆలోచన ఎండ్ చేయాలా, నెవర్ సస్టైన్ ఎనీ థాట్. అది ఇప్పుడు నేను ఆ బుక్ చదివినప్పుడు నా మానసిక స్థితి చెప్తున్నా. ఆలోచన ఎండ్ చేయమన్నారు, రాసినారు. మీరు ఎంత మీ అనుభవంలోంచి దాన్ని అసలు నెక్స్ట్ లెవెల్ రాసినారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అప్పుడు నేను చదివినప్పుడు నాకు ఇదంతా తెలియదు, మీతో పరిచయం లేదు, ఏం లేదు, ఉత్తగా లైన్ చదివినప్పుడు ఏంటి ఇట్లా చేస్తారు అంటే నాకు అది ప్రాక్టికల్గా అర్థం కాలే. తెలుగు వచ్చు, తెలుగు అర్థమైంది తప్ప నాకు అది అంటే ఎక్కలే, నా బ్రెయిన్లోకి ఎక్కలే, ఇట్లా నరాలకు ఎక్కలే. ఇప్పుడు అరుణాచలం ట్రిప్పు, ఈ ట్రిప్పులో ఆలోచన ఎండ్ చేయడం అనే దానికి ఆ లైన్ ఏదైతుందో దానికి ప్రాక్టికల్గా చూస్తున్నా. ఊరు నాయన ఇదా ఆలోచన ఎండ్ చేయడం అంటే. నాకు అసలు ఫ్యూజులు ఇట్లా, ఇప్పుడు నీకేమైనా అనిపించిందా చేసేయాలి, చేసే కెపాసిటీ లేదా, పక్కకు పడేయాలి, దిగుతా అయ్యో చేయలేకపోతే ఇది లేదు, ఇంకా అది లేదు. టెరిఫిక్. ఇప్పుడు నువ్వు చెప్పింది ఇది అర్థమైతే లైఫ్ మామూలు, ఇది నిజంగా తెలిస్తే అంటే నీకు తెలుస్తుంది. అట్లా కదనా, ఇది నేను ఏమంటున్నా, నాకు అర్థమైందో కాలేదో తెలియదు, కానీ ఇది నేను ప్రాక్టికల్గా చూస్తున్నా. పదాలని ఒక స్టోరీ చెప్పిండు సినిమా డైరెక్టరు, స్టోరీ విన్నావు, స్టోరీ బాగుంది,
కానీ సినిమా చూసినప్పుడు కదా నీకు అది చెప్పినట్టు. ఇప్పుడు ఆత్మదర్శనం బుక్లో చదివింది స్టోరీ అనుకుంటే ఇప్పుడు సినిమా చూస్తున్నాను నేను అన్న పొద్దున్న లేస్తే ఎట్లుంటుందో మనం చూస్తున్నాం కదా రోజు. ఇప్పుడు పోదాం అనుకున్నాం 10 నిమిషాల్లో, పోలేదు, ఇక్కడే ఉన్నాం. అక్కడ రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, తీసుకోలేదు. దేనికి స్ట్రెస్ లేదు, నేను పోతా అనుకున్నా పోకపోతేనే అని బాధ లేదు. నేను నా మ్యాగ్నెట్ పోతే 2 రోజులు బాధపడేటోని, మొన్న మ్యాగ్నెట్ పోయింది, ఇప్పటివరకు దాని గురించి ఆలోచిస్తలేదు నేను. ఇది ప్రాక్టికల్ రెవల్యూషన్ ఇది. అంటే పోతే పట్టించుకోవాలంటే అట్లా కాదు. నాకు అక్కడికి పోయి వెతుకుదాం అనుకున్నా, నాకు ఆలోచన వచ్చింది, ఆ స్వీట్ షాప్ దగ్గరికి పోయి కింద చూద్దాం అనుకున్నా, కానీ టైం లేదు. ఇప్పుడు దానికోసం పోవడం ఎందుకని అది వదిలేసిన. అంటే ఇది చాలా చిన్న లెవెల్, ఇది జరుగుతుంది లోపల, కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది ఎప్పటికి బిల్డింగ్ కంప్లీట్ అవుతుందో తెలియదు కానీ ఇది ఎట్లంటే వితిన్ సెకండ్ కంప్లీట్ అవుతుంది ఒక్కోసారి మీ బిల్డింగ్. ఒక్కోసారి అట్లా సడన్లీ యూ అండర్స్టాండ్ మిలియన్ థింగ్స్ ఇన్ 1 minute. అట్లా జరుగుతుంది అంటారా? దానికే పాప్కార్న్ ఎక్స్పీరియన్స్ అని పెట్టాను నేను. అవును, విన్నా వీడొకడు. ఓకే, మంచిగా పట్టుకో. ఓకే, బాగానే ఉంది. కానీ ఇదేదో ఇంకొకటి ఉంది, మర్చిపోయినా. ఇందాక చదివింది లాస్ట్ పేజ్ కదా, ఇది డేంజర్ ఉన్నది బుక్. ఈ బుక్ నన్ను మార్చినట్టుంది అయ్యే లోపల. ఇది కూడా ఈ బుక్ పేరు ఇంకోటి, ఈ బుక్ పేరుకి ఒక స్పెషాలిటీ ఉంది. కన్నయ్య అసలు ఏం పేరు పెడదాం అంటే అప్పటికప్పుడే రాస్తున్నా అంటే, అవునా అంటే అదే పుస్తకం పేరు అని అప్పటికప్పుడే రాసేసినంత. బుక్ పేరు అప్పటికప్పుడే అంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ కాంటెక్స్లో ఏం జరుగుతుందో, ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఎవరైనా వచ్చి మాట్లాడితే ఆ కాంటెక్స్ట్ వచ్చింది అనుకో, అన్నకు వెంటనే బ్రెయిన్ అది మనకు గొప్పగా అనిపిస్తుంది. అన్న పాయింట్ ఆఫ్ వ్యూ గొప్ప కాదు, ఎందుకంటే అది వస్తుంది ఆలోచన, చేయి అక్కడికి పోతుంది, రాసేస్తుంది. మనం డ్రైవింగ్ చేసినట్టే, క్లచ్ గేర్ వేసేది మనకు తెలియదు. అబ్బా ఎంత బాగా చేసినప్పుడు, కరెక్ట్ లారీ రాగానే బ్రేక్ వచ్చినాం అని అన్నాం కదా మనం, అది జరుగుతుంది అంతే. జరుగుతుంది అట్లా, ఇది జరుగుతుంది అంతే. అది అసలు నెక్స్ట్ లెవెల్ ఇది. ఒక్క నిమిషం, కొంచెం టైం. ఈ పేజ్ ఇది బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు కూర్చున్నప్పుడు మొదలుపెట్టింది ఒక చిన్న ప్రశ్న, అసలు ఏమిటి మనిషి ఆలోచించేది? నీ ఆలోచన 2 రకాలుగా ఉంటుంది. ఇది కూడా కాంటెక్స్లోంచే వచ్చింది, నేను అబ్జర్వ్ చేసిన. అక్కడ జరిగిన కాంటెక్స్లోంచి వచ్చింది ఇది. మన వాళ్ళందరూ వచ్చి ఇడ్లీ కావాలా, టిఫిన్ అది కావాలా, అది లేదు, ఇది బాగుంది, ఇది తింటే బాగుండు, దీంట్లో నూనె ఎక్కువైంది, చల్లగా ఉంది, ఈ డిస్కషన్ అంతా జరిగిన తర్వాత అట్లా పెన్ను తీసుకొని అట్లా రాస్తే దాని రిజల్ట్ ఇది వచ్చింది చూడు. అసలు ఏమిటి మనిషి ఆలోచించేది? వీళ్ళందరినీ చూసి అన్నకు అట్లా అనిపించుంటుంది, మేబీ అన్న బ్రెయిన్కి అనిపించుంటుంది, అన్నకు కూడా తెలియదు. నీ ఆలోచన 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నీ వ్యక్తిగత స్వార్థం కోసం, తాత్కాలిక ప్రాపంచిక ప్రయోజనాల కోసం, ఇడ్లీ దోశ వడ వాటి గురించి, లేదా ఇంకా ఏమన్నా. రెండవది జీవితం ఏంటి అని ఆలోచించడం గురించి. ప్రపంచంలో ఉన్నవాడు నా జీవితం అని ఆలోచిస్తాడు. నిజ ఆధ్యాత్మికత అన్వేషకుడు జీవితం గురించి మాత్రం ఆలోచిస్తాడు. అంటే నీ నా అనేది ఉండకుండా. ఆకాశానికి సముద్రానికి నీ నా అనేది ఉండదు. ఇక్కడ సముద్రం ఉంది కాబట్టి ఆన్లైన్ వచ్చి ఉండొచ్చు, తెలియదు. అంటే అన్ని కాంటెక్స్ట్ నుంచి వస్తాయని చెప్పడానికి చెప్తున్నాను నేను. గాలికి కూడా ఉండదు. అలాగే నీవు మారిపోవడానికి దోహదం చేసే ఆలోచనే ఆధ్యాత్మిక అన్వేషణ. నువ్వు మారిపోవడానికి కాదు అలా నీవు మారిపోవడానికి, అంటే గాలికి ఉండదు, ఆకాశానికి సముద్రానికి నీనాను ఉండదు, అట్లా నువ్వు మారిపోవడానికి, అట్లనే నువ్వు ఆ విధంగా అట్లా మారిపోవడానికి నీకు ఏవేవైతే ఆలోచనలు దోహదం చేస్తున్నాయో అదంతా ఆధ్యాత్మిక అన్వేషణ కింద లెక్క. మిగతా అంతా బక్వాస్ అన్నట్టు. ఓకే, నీ నాది నా అన్న తాదాత్మ్య వాచక శబ్దాలని వ్యవహారం కోసం మాత్రమే వాడితే జ్ఞానధారకు ద్వారం తెరుచుకుంటుంది. అంటే నీ నాది అనేది వ్యవహారికంగా వాడచ్చు, కానీ లోపల నువ్వు ఫీల్ కాకుండా వాడితే కనుక నీకు జ్ఞానోదయానికి ద్వారం తెరుచుకుంటుంది అని చెప్పి కిటికీలోంచి జుమ్మని ఇట్లా బయటకు పోతున్నట్టు ఒక బొమ్మ వేసాడు. ఇదే అంటే ఇప్పుడు ఈ బుక్ ఎవరైనా కొంటారు, రిలీజ్ అయిన తర్వాత చదువుతారు, వాళ్ళు కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకుంటారు. నేను ఇది రాస్తున్నప్పుడు ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ బట్టి ఎట్లా వచ్చిందనేది చూసినాను. నాకు అది అందుకే పొద్దున్న నుంచి ఇట్లా, ఇప్పుడు కొత్త సినిమా చూసినప్పుడు అరే ఏముందా సినిమా అని చెప్తారు చూసినావా, నేను ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్లో చెప్తాను అంతే. అది ఓవరాల్గా చెప్పదలుచుకున్నది నా అబ్జర్వేషన్. అంటే ఇప్పుడు నేను రాసిన పుస్తకాలన్నీ కూడా ఇట్లా రాసినవే. అవునా? అది తెలియదు దాదా. ఇప్పుడు సినిమా ఇట్లా తీద్దాం అనుకుంటున్నా. కానీ ఇప్పుడు ఇదంతా హ్యావింగ్ సెడ్ దట్ ఆల్ దీస్ థింగ్స్, మీరు ఆ బ్యాలెన్సింగ్ చూస్తారా? ఇప్పుడు ఆ టైంలో రాయడం, బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసి అది వచ్చే లోపల రాయడం, ఒక లైన్ రాయడం, మళ్ళీ నెక్స్ట్ లైన్ రాస్తే దానికి కంటిన్యూషన్గా రావడం, అదొక పని అన్న. దానికి టైం పడుతుంది. మీరు దానికి కనీసం రెస్పెక్ట్ ఇస్తలేరు. ఇప్పుడు నువ్వు ఎడిటింగ్ చేయాలంటే కూర్చొని ఆలోచించి డిస్టర్బెన్స్ లేకుండా, అయ్యా ఆగండి నేను మాట్లాడక పని చేస్తున్నా
అంటే దానికి ఒక రెస్పెక్ట్, అంటే అట్లా జరుగుతుంది మామూలుగా పని. అసలు రెక్లెస్నెస్ అన్నట్టు ఎక్కడ పడితే అక్కడిని ఏది పడుతుంది ఇటు పోతూ పోతూ. అంటే రెక్లెస్నెస్ అనే పదం వాడొచ్చా? నేను అట్లా వాడచ్చు, ఏదైనా వాడచ్చు. అంటే బాగా రెక్లెస్గా రాస్తున్న బుక్ అది. అంటే జస్ట్ దాని మీద ఏ రకమైన గౌరవం లేకుండా. కానీ ఆశ్చర్యం ఏంటంటే నువ్వు ఫస్ట్ చెప్పిందే, ఇంకా మళ్ళీ దీంట్లో అక్షర దోషాలు సరిచూసి లేదు, అది ప్రింట్ అవుతుంది ఫైనల్. ఎర్రర్స్. ఓకే ఓకే, టాటా బాయ్ బాయ్. అట్లాంటివి ఏమీ లేవు. చించి ప్రింట్ కాదు, ఇంత ఇట్లా ఫోటోలు తీయడమే. స్కాన్, అది స్కాన్ చేసి బయటికి ప్రింట్ వస్తుంది. రిజిస్టర్ చేసుకున్నాను. అలాగే రిజిస్టర్ చేసుకుంటాను, దానికి ఒక లాక్ ఉంటుంది. ఇదే ఈ ట్రిప్లో దాదాపు పూర్తి చేస్తా. అంటే నాది ఎట్లుంటుందంటే రాయడం అంటే అరుణాచల్ నుంచి వచ్చిన తర్వాత ఐఎమ్ ట్రెమెండస్లీ వర్కింగ్. అంటే పెయింటింగ్ కానీ నేను చేస్తూనే ఉన్నా, ఇంకా రాస్తున్నా. అంటే నేను మళ్ళీ సంపూర్ణ కర్మయోగంలోకి వచ్చేసిన బాడీ. అంటే ఆ బ్యాలెన్సింగ్ మీకు ఎట్లా వచ్చిందో నాకు అర్థమైతే లేదు, కానీ చాలా కష్టం అన్నది. మీరు ఈజీ అని చెప్తున్నారు కానీ, అంటే ఈ ఆత్మజ్ఞానం ఏమన్నా అది కాదు నేను అనేది. అర్థమైంది, అది కూడా కష్టమే. కానీ మీరు జీవిస్తున్న విధానం ఏదైతుందో అది ఎంత భయంకరంగా డిఫికల్ట్ అంటే అంత డిఫికల్ట్. నాకు ఇట్లా ఊరికేనే అలసిపోతాం అన్న, ఊరికేనే అలసిపోతాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పోతే అమ్మాయ వీళ్ళ ఇంటికి వచ్చి తినిపోయినా కొంచెం రెస్ట్ అన్న కూడా రెస్ట్ తీసుకుంటాడు, అరగంట గంట వండుకుంటాడు. కానీ అది కూడా పని లెక్క చేస్తాడు అన్న. మనం పని లెక్క చేయం. రెస్ట్ అంటే ఇంకా పని అంతా బంద్. వంట నేను సాయంత్రం చేస్తాను మళ్ళీ. నేను ఆ స్టేట్మెంట్కి ఆధారం ఎట్లా? ఏది ఇప్పుడు నేను నిద్ర కూడా పనిలాగానే చేస్తాను, నువ్వు అది అట్లెందుకు అనిపించింది? ఎందుకు అనిపిస్తుంది అంటే అరుణాచలంలో చూసినా, ఇక్కడ చూసినా, అరుణాచలంలో చాలాసార్లు మనం బయటకు వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ తర్వాత మనం ఒక 1/2 అవర్ రెస్ట్ తీసుకొని బయటకు వద్దాం, ఓకేనా అంటాడు. ఓకేనా అంటే ఇట్లా పడుకుంటాడు కదా, పడుకోడు, నిద్రపోడు. ఏంది ఇంగ్లీష్ డిబేట్ పెడతాడు, ఇంగ్లీష్తో హిందీతో పెట్టి ఇక్కడ పెడతాడు. నా జీవితంలో అన్నీ సైలెంట్గా ఉంటేనే నేను పడుకుంటా. సౌండ్తో వండుకోవడం నాకు నచ్చదు. అరుణాచలంలో అలవాటు అయింది. ఎట్లా ఇది పెడతాడు, అది బయటికి పెడతాడు, ఇయర్ ఫోన్స్ కాదు. అందరికీ నాకు ఇయర్ ఫోన్స్ లేకుండే, అది ఓకే. అదర్వైజ్ నేను పెట్టను, నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా. బయటకు వస్తుంటుంది, కళ్ళు మూసుకొని ఉంటాడు. అన్న నిద్ర పోయిందో తెలియదు, నిద్ర పోలేదో తెలియదు. ఇప్పుడు ఏంది రెస్ట్ కావాల్సింది ఎవరికి? బాడీకి. బాడీ వాడుకుంది, ఇంకేంది రెస్ట్ దొరుకుతుంది కదా. బ్రెయిన్ ఏమైతే వింటుంటుంది, ఇంగ్లీష్ది హిందీది డిబేట్ వింటుంటుంది. నాకు కొంచెం అయిన తర్వాత ఎవరో ఫోన్ చేస్తారు, 5 నిమిషాల కింద ఉంటాను లేచి దిగుతాడు. అంటే ఇక్కడ నాకు అసలు రెస్ట్ తీసుకున్నట్టు కనబడతలేదు. అది పని లెక్కనే అనిపిస్తుంది నాకు. ఇది కూడా ఒక పని. రెండోది, ఎన్నోసార్లు టెస్ట్ చేస్తారు. నేను పడుకున్నాను ఇట్లా బంద్ చేస్తేనే లేదు వింటుందా అని చెప్తాను నేను. అది 2 కానీ 3 కానీ 4 కానీ. ఇది నేను చేసినప్పుడు ఒక లాంగ్ బ్యాక్ చేసిన ఒక పిచ్చి ప్రయోగం వల్ల దిస్ హ్యాపెన్. కుదిరిందా? అంటే ఇది దిస్ అంటే ఐ మిస్డ్ సంథింగ్ అండ్ ఐ గెయిన్డ్ సంథింగ్ అనమాట. అదేంటి ప్రయోగం? ఏం మిస్ అయ్యారు? అంటే మనసు పరంగా డీపెస్ట్ స్లీప్ లేదు నాకు. ఐఎమ్ ఆల్వేస్ అవేక్. అది ప్రయోగం వల్ల వచ్చిందా? ఆ ప్రయోగం వల్ల జరిగింది. అంటే నేను ఎప్పుడు నిద్రలోకి జారుకుంటా గమనించాలని నేను కొన్ని నెలలు ప్రయత్నం చేసిన, దాంతో నిద్రపోయింది నాది. ఇట్లా ప్రయత్నం అంటే జస్ట్ పడుకోవాలి ఇట్లా. దానికి వచ్చిన టెక్నిక్ ఉంది. ఒక అగ్గిపుల్ల చేతులు పట్టుకో, ఇంక వదిలిపెట్టక రోజంతా. పడుకుంటే వదిలిపెట్టకూడదు. ఓకే. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది పట్టుకొని ఉన్నావు. ఇంకా నువ్వు భోజనం అది వేరే, అది వాడికి పర్పస్ వేరే. అట్లా కాకుండా నిద్రపోతున్నప్పుడు, ఇప్పుడు నిద్రపోయినప్పుడు కంప్లీట్గా నేను ఎక్కడ నిద్రలో జారుకుంటున్నా ఆ పాయింట్ చూడాలని తెలియదు కదా అన్న, పోతుంది. కానీ నేను ఊరికే నాకు అంటే నేను పిచ్చోడిని అట్లా. అంటే నేను ట్రై చేసిన. నేను రాత్రి ఎప్పుడైతే ఎదురు చూసేవాడిని నేను ఈ ప్రయోగం కోసం. అందరూ ఆశ్చర్యపెట్టాలి, ఏముందిరా లేదు వెళ్ళాలి ఐ హ్యావ్ టు. అట్లా ఆ చేతిలో ఉన్నది లేదా చిన్న టచ్ ఉంటుంది చూసిన, ఆ టచ్ని చూస్తుంటే ఒకటి ఏమైందంటే, అంటే ఆఫ్టర్ మంత్స్ ఏదైతే టచ్ ఉందో 100% ఆ టచ్ నేను త్రూ అవుట్ ద నైట్ ఎక్స్పీరియన్స్ చేసిన. అంటే చూసిన నేను ఐఎమ్ ద టచ్. ఇప్పుడు దానికి తెలుస్తుంది నీకు. అంటే కంప్లీట్ నైట్ మళ్ళీ ఐ స్లెప్ట్ వెరీ వెల్. అట్లా చూస్తే పడుకున్నట్టే కదా. నేను అది చెప్తున్నా, బాడీ కంప్లీట్ నిద్రలో ఉంది, మైండ్ కంప్లీట్ టచ్తో ఉంది అన్నట్టు. జస్ట్ టచ్ దగ్గర ఆగింది. అది ఇది జరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు యాజ్ ఎ మైండ్గా ఐఎమ్ నాట్ స్లీపింగ్. మరి అప్పుడు నిద్ర అసలు నైట్ అంతా నిద్రపోలేదు నేను. నాకు అట్లా ఉండదు, అసలు మైండ్కి ఉండదు, బాడీకే. అందుకని ఎప్పుడో అనుకుంటాను నేను ఇంకా
ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నారనుకో, నేను ఇట్లా బాడీని కదలకుండా పెడితే నిద్రపోతూ ఉంటుంది ఇది. ఇది వేరే వాళ్ళకి చెప్పడానికి రాదు. ఇప్పుడు మైథిలి అడుగుతుంది చెప్తుంది. ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్నా కదా, నేను ఒక్కసారి ఒక చిన్న ఓకే నెక్స్ట్ 2 hours తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పి ఒక చిన్న పోజ్ పెట్టి ఇంకా కూర్చుంటాను. ఇంకా ఎవరు మీరు నడపడం కాదు, మీరు నేను నడపను, కూర్చున్నా కూర్చుంటే మరి ఇట్లా కూర్చుని 2 hours అయిపోతుంది. ఇట్లా చిన్న ఆనిస్తే ఇట్లా అంటే ఇంకా బాడీ ఇంత కదలదు. ఇంకా అది ఇది చూసే వాళ్ళకి ఎట్లుంటుంది అంటే, నేను అడిగితే మాట్లాడతాను. ఐఎమ్ సైకలాజికల్లీ నాట్ అస్లీప్. ఇది ఏదో ఉంది, ఇది ఇప్పుడు ఆత్మదర్శనం బుక్లో ఆ ఆలోచన ఎండ్ చేయమన్నప్పుడు నాకు థియరిటికల్గా ఉండి ప్రాక్టికల్ ఎట్లయితే అర్థమవుతుందో ఇది ఎప్పటికీ అర్థమవుతుందో తెలియదు. ఇది చాలా స్ట్రేంజ్ ఉన్నది. ఇది అమ్మా చాయ్ లేట్ అయిపోయి చాలా స్ట్రేంజ్ ఉన్నది ఇది. అంటే ఈ సబ్జెక్టు పడుకోవడం. ఇంకొకటి పడుకున్నది పనిలాగా చేస్తాను ఎట్లా అనుకున్నావు అని అడిగిండు కదా, ఆయన చెప్తుండు ఇట్లా పట్టుకోని ఎవరైనా ఇట్లా చేస్తారా, పట్టుకొని అది పనే కదా, ఇక పని పెట్టుకున్నాడు. ఒక లాంగ్ పీరియడ్ నాకు ఎవరితో సంబంధం లేకుండా ఐ జస్ట్ అలౌడ్ మై బాడీ మైండ్ ఫంక్షన్ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ అనమాట. అంటే నాకు ఏదైనా అనిపిస్తే చేసి ఉండేవాడిని, అట్లా చేసేవాడిని, చూసేవాడిని. అలాగని ఒక్కసారి చేసి నిర్ణయానికి రావడం కాదు, కన్సిస్టెన్సీకి పరాకాష్ట. ఇప్పుడు పెయింటింగ్ వేస్తూనే ఉంటాయి, చేసింది చేస్తా, నస్తుందా బాగా వస్తా బాగా అసలు సంబంధం లేదు దానికి. ఇప్పుడు పుస్తకం కూడా బాగుంటుంది బాగాలేకపోతుంది రాస్తూ ఉంటాను అనమాట ఊరికినే. దీనికి అది ఇవన్నీ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టేట్మెంట్లు సీరియస్ తీసుకోకండి చెప్తున్నా. ఇప్పుడు బాగుంటేది బాగలేకపోతుంది రాస్తూనే ఉంటా అనేది లిటరల్ గా తీసుకున్నాం అనుకో, ఎవడు పడితే వాడు ఏది పడితే రాస్తాడు. అది డేంజర్. అది అంటే నేను అంటున్నా, అట్లా రాస్తూ ఉంటే వాడికే తెలుస్తుంది అంటే నేను చెప్పేది అట్లా. అది ఇప్పుడు నిద్ర కూడా పనిలాగేస్తానని చిన్న స్టేట్మెంట్ ఇస్తే దాని వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉంది. నేను ఎక్స్పెరిమెంట్ చేసిన ఇట్లా పట్టుకొని అనేది. ఇట్లాంటి ఎన్ని ఎక్స్పెరిమెంట్ తర్వాతి రోజుల్లో ఒక 13th or 14th century ఒక చైనాకు సంబంధించిన ఒక ఆధ్యాత్మిక పరమైన ఈసోటెరిక్ డాక్యుమెంట్లో ఆ ప్రక్రియ చూసిన నేను. ఏంటిది? నిద్రను మీకు తెలియకుండా చేసారు. నాకు తెలియదు, అది ఊరికైనా మీకు అనిపించింది. నాకు అప్పుడు అనిపించింది, ఓహో ఇట్లా ఎవడో కూడా ఆలోచించాడు ఇట్లా. ఇప్పుడు నేను ఆత్మకథలో 2 పేర్లు మెన్షన్ చేసిన, మస్నూ ఫుకువోకా అండ్ చువాంగ్ త్సు. అప్పుడు ఏం రాసినంటే ప్రాబబ్లీ వాళ్ళు నాలాగే ఉండవచ్చు అని రాసిన. అది చదివిన ఒక ప్రొఫెసర్ ఏమన్నాడంటే, మీరు తప్పు రాశారు రీసా అంటే. నేనేం చెప్పానంటే, నాకు తెలుసు మీరు పండితులు కాబట్టి అలా తప్పు పట్టుకుంటా, ఆమె వచ్చేసి పట్టించుకోకు, పండితులు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది అని. నేనేం చెప్పాలనుకో నువ్వు తెలుసా బాబు, కాన్షియస్ చేసినప్పుడు నాకు తెలీదా ఏంటంటే, వాళ్ళిద్దరూ నాలాగే జీవించి ఉంటారు అని చెప్పకూడదు నువ్వు అని మీరు చెప్పాలనుకుంటున్నారు. ఎందుకంటే భాషలో వాళ్ళిద్దరిలాగా నేను జీవిస్తున్నానేమో అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మనకంటే ముందు ఉన్నారు. కానీ నేనేం రాశాను, ప్రాబబ్లీ వాళ్ళిద్దరు కూడా నాలాగే జీవించి ఉండవచ్చు అని రాశాను. ఇది అబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్. నేను తెలిసి రాసిన ఇంకేమనుందా అంటే ఇంకేం లేదు అంతే. దానికి కారణం ఏంది, ఇక్కడ విషయం నాలాగా నీలాగా వాళ్ళ ముందు వాళ్ళ తర్వాత జీవన విధానంలో ముందు వెనుకలే ఉండవు. ఇప్పుడు ఆకలికి ముందు వెనుకలే ఉండవు. చెప్పుకోవడానికి ఏముంటుంది, నా తర్వాత తిన్నాడు ఇతను, నా తర్వాత ఆకలిందా? అవునా? ఆయనకు ఆకలి ఎప్పుడు అవ్వాలో అప్పుడు అయింది. నీకంటే ముందు నేను తిన్నాను, నీకంటే ముందు నాకు ఆకలింది, అంత పిచ్చి మాటలు ఇవన్నీ. ఎవరు ఆకలి వాళ్ళకి అవుతుంది, ముందేనికేముంది, ఇంతే చెప్పాలనుకున్నా. సరే మరి.